అందరూ ఒకసారి రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథం నుంచి అందరూ కూడా బైబిల్ తెరిచి అందరూ కూడా దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అందరూ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదవండి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి. గతించినటి నెలలో ఇదే అంశం మీద ఒక ప్రసంగం చేశాను, జ్ఞాపకం ఉందో లేదు. నీవు ధైర్యమును విడిచిపెట్టుకున్నట వలన అనేటువంటి అంశం చెప్పాను. అది కూడా శనివారమే చెప్పాను. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో తెలియదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాస్తూ భక్తుడైన వాడు చెప్తున్నటువంటి మాట, ధైర్యము చెడిన హెబ్రీయులకు, దేవునికి దూరంగా ఉన్న హెబ్రీయులకు ఆయన ఈ పత్రిక రాస్తూ అనేక సంగతులు ఇందులో వివరించాడు. ఈ పత్రికలో పాత నిబంధనకు సంబంధించిన సంగతులు ఎక్కువగా రాయబడి ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పాత నిబంధనకు సంబంధించిన విషయాలు ఎక్కువగా రాయబడతాయి. ఎందుకంటే హెబ్రీయులు అనేవాళ్ళు పాత నిబంధనలో మోషే గ్రంథాలు అనబడినటి నిర్గమాకాండము, ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశ కాండము అనే కాండాల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి తెలుసు. కనుక వాటిలో నుంచి కొన్ని సంగతులను తీసి హెబ్రీయులకు సువార్త చేయడానికి, యేసుక్రీస్తుని తెలియజేయడానికి అనేక సంగతులు హెబ్రీ పత్రికలో రాసి ఉంచాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు అనేది వాళ్ళు ఇశ్రాయేలీయులు గ్రహించలేకపోయారు. వాళ్ళకి యేసు ప్రభు యొక్క నీడ వాళ్ళకి అర్థం కాలేదండి. పాత నిబంధనలు యేసు ప్రభు వారు నీడగా ఉంటారు, కొత్త నిబంధనలు ఆయన సాష్టాంగంగా స్పష్టంగా ఆయన నీడగా కాకుండా డైరెక్ట్గా కనపడతాడు. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక మనిషి నిలబడినప్పుడు ఒక నీడ కనపడింది అనుకోండి, మనం ఏమంటాం? ఎవరు ఒక మనిషి అక్కడ నుంచున్నారు, అదిగో నీడ అంటాం లేదా? చెప్పండి. ఎవరైనా ఒక మనిషి నిలబడ్డాడు అనుకోండి, ఆ నీడ అక్కడ కనపడింది అనుకో, మనకు అనుమానం వస్తుంది కదా, ఎవరో వచ్చారు, ఎవరో నిలబడ్డారు, అక్కడ నీడ కనపడుతుంది, అక్కడ మనిషి ఉన్నాడు అని గుర్తు కడతాం. అలాగే యేసు ప్రభువారు ఉన్నారు అనడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో
ఆయన ఎలాగున్నాడు అనడానికి పాత నిబంధన కాలంలో నీడగా ఉన్నాడు, కొత్త నిబంధనలు స్వయంగా ఆయన నీడగా లేడు, కానీ స్వయంగా ఆయన శరీరధారిగా కనిపించాడు. ఆయనదే ఎబ్రిలకు రాసిన పత్రికలో ఎబ్రిలకు రాస్తూ ఉన్నటువంటి విషయాలు ఇవి, ఇశ్రాయేలుకు రాస్తున్న విషయాలు. అయితే వీళ్ళు కష్టాలు, బాధలు, శ్రమలు, రకరకాల యొక్క ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు, ఇంకా చెప్పాలి అంటే రకరకాల పూర్వకాలంలో జరిగిన పరిస్థితులు అన్నింటినీ జ్ఞాపకం చేసుకునే వారు ఉంటూ ఉన్నారు. ఆ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని వారికి తెలియజేయడానికి పౌలు గారు ఎబ్రిలకు రాసిన ఈ పత్రికలో తెలియజేస్తూ, మీ శ్రమ, మీ బాధ, మీ కష్టం అన్నీ ఎరుగును, కానీ మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు. మీరు శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం పొందడానికి యోగ్యులు మీరు కనుక దయచేసి యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి. ఆయన లోకరక్షకుడు అని చెప్పడానికి మీరు ముందుకు ఒక అడుగేయండి చెప్తూ మాట్లాడుతున్న విషయం ఎబ్రిలకు రాసిన పత్రిక. కాబట్టి మీరు ధైర్యం పెట్టుకుడి, దానికి మీకు ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. నీవు ధైర్యం విడిచిపెట్టుకుంట వలన కలిగే పరిస్థితి మీకు నేను చెప్పాను. మీలో ఎవరైనా చెప్పగలరా? మీలో ఎవరైనా అది జ్ఞాపకం ఉందా? సరే అండి, మీకు గుర్తు రాకపోతే నేను గుర్తు చేసి ముందుకు వెళ్తాను, పర్వాలేదు. నిత్య జీవానికి వారసుడు కావాలి అంటే అనే సంగతిని చెప్పాను. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయమంటారు అని అడిగితే అప్పుడు ఆయన 3 విషయాలు మాట్లాడాడు అని చెప్పాను. 1, అతడు ధనవంతుడు. 2, అతడు కొంచెం అధికారం కలిగినది, గంట కలిగిన వాడు. 3, ఒకటి ధనవంతుడు, 2 ఒక అధికారం కలిగిన వాడు, 3 అనగా ఒక యవ్వనస్తుడు, యవ్వన కాలంలో ఉన్నవాడు. వీటి నుంచి కొంచెం నువ్వు దూరంగా ఉంటే నీకు నిత్యజీవం కలుగుతుంది అని అంటే అతడు వ్యసనపడి వెళ్ళిపోయాడని ధైర్యం విడిచిపెట్టేసి యేసు ప్రభు దగ్గరికి రాకుండా వెళ్ళిపోయాడు. అతని గురించి మళ్ళా ప్రస్తావించబడలేదని, నీకు నిత్యజీవం కావాలి అని అంటే నువ్వు ధైర్యముగా ఉండాలి, ధైర్యం విడిచిపెట్టుకోకుండా సాగాలి. నీకు ధనమున్నా, నువ్వు యవనస్తుడైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు యేసు ప్రభువాన్ని వెంబడించడం అనేది చాలా ముఖ్యమైనది. అప్పుడు నీకు నిత్యజీవం కలుగుతుంది అని ఆయన చెప్పాడు. కానీ అతడు ఏమనుకున్నాడు అని అంటే పదవిని వదులుకోవాలేమో, ఘనతను వదులుకోవాలేమో, ఆయన విడిచిపెడితే, ఆయన వెంబడిస్తే ధనాన్ని వదులుకోవాలేమో, యవన కాలంలో మరి కలిగిన జీవితాన్ని వదులుకోవాలేమో, యవన జీవితంలో ఉన్నట్టు ఆ కోరికలు మానేసుకోవాలేమో అని అతడు తప్పించుకోవటం జరిగిందని గతించినటి నెలలో నేను ఒక వారం మీకు నిత్య జీవాన్ని గురించి మీకు మాట్లాడుతూ, అలాంటి వారు దేవుని సన్నిధిలో నిలబడలేరు, ధైర్యంగా ఉండలేరు అనే విషయాన్ని మీకు ప్రస్తాపించా. అయితే ఈరోజు కూడా ఎబ్రిలకు రాసిన పత్రికలో 2వ భాగంలో నేను మాట్లాడుతున్నాను. ఏంటి 2వ భాగంలో విషయం ఏంటంటే, నీవు ధైర్యం విడిచిపెట్టుకుంటూ వలన అనే విషయాన్ని గురించి ఒక మాట 2 మాటలు మనం మాట్లాడుకుందాం.
దయచేసి దైవ గ్రంథంలోంచి మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం తెరవండి. 5వ అధ్యాయం తెరిచి 11, 12 వచనాలు చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన భక్తులైన ప్రవక్తలను హింసించారు. గమనించండి ఈ వాక్యాన్ని దేవుని బిడ్డలారా. నువ్వు ధైర్యం విడిచిపెట్టుకుంటున్నట్లయితే నీకు ఫలము ఫలిస్తుంది అని అంటున్నాడు. ఫలము ఫలిస్తుంది. సంఘములో నుండి దేవుని బిడ్డలారా గమనించండి. పూర్వకాలం ముందు జరిగినటువంటి భక్తుల యొక్క హింసల గురించి మాట్లాడుతూ మీరు కూడా అటువంటి హింసలు గురయ్యే పరిస్థితులు మీకు ఉంటాయి, ఎదురవుతాయి. కనుక మీరు అలా కాకుండా ధైర్యంగా ఉంటే మీరు ఫలము పొందుతారు, ధన్యులవుతారు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవునిని బట్టి నీకు నిందలు వస్తున్నాయా? దేవుని బట్టి నీకు హింసలు వస్తున్నాయా? దేవుని బట్టి నీకు అనేక మంది అబద్ధమైన మాటలు మాట్లాడి నీ మీద నిందలు మోపుతున్నారా? అయితే మీరు ధన్యులు, సంతోషించండి. ఇలాంటి పరిస్థితులు మీకే కాదు కానీ పూర్వకాలం ముందు భక్తులైన వారికి అనేక మందికి ఏం జరిగిందంటే ఇలాంటి హింసలే జరిగాయి అని ప్రస్తాపిస్తున్నాడు. దేవుని సంఘంలో మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే క్రైస్తవ సంఘానికి హింసలు జరుగుతాయి, క్రైస్తవులకి హింసలు జరుగుతాయి, నిందలు వస్తాయి. నువ్వేం అనకపోయినా నీ మీద అబద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వేమి చేయకపోయినా నీ మీద నిందలేస్తూ ఉంటారు. నీవేమి అనకపోయినా నిన్ను హింసల పాలు చేస్తారు. ఎందుకు అంటే ఏ కారణం చేత అలా చేస్తారు అంటే దేవుని అంగీకరించడం వలన, దేవుని నమ్మటం వలన మీకు కలుగుతుందని చెప్తున్నాడు. నిజంగా ఈ రోజున చాలా కుటుంబాల్లో, చాలా గ్రామాల్లో, చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితులు ఇవే. యేసు ప్రభు నమ్మేవారు, బాప్టిజం తీసుకున్నారు, దేవుని వెంబడిస్తున్నారనేప్పటికీ వాళ్ళు చాలా చాలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నిజం కాకపోయినా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. నిజం కాకపోయినా హింసించేవాళ్ళు అయి ఉన్నారు. నిజం కాకపోయినా అనగా అనేక నిందలు మోపేవాళ్ళు ఉన్నారండి. కనుక దయచేసి నీవు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యాన్ని విడిచిపెట్టుకుంటే నీకు మరి దక్కవలసినటువంటి ప్రతిఫలం, నీకు ఫలము దక్కదు. బైబిల్లో చాలా ఫలాలు ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు కదా, మీ ఫలము అధికమగునట్లు. బైబిల్లో చాలా ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలం ఉంది, రక్షణ ఫలం ఉంది,
జీవఫలం ఉంది. ఇలాగా చెప్పుకుంటూ వెళితే నూరంతల ఫలం ఉంది. ఇలాగా ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో, ఈ జీవితంలో జరగవలసిన గొప్ప అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఫలము పోగొట్టుకోకూడదు. నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని చాలామంది యేసు ప్రభువుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. అలా కాదు మనం ఉండేది, అలాంటిది కాదు. ఒక్కసారి రక్షణ మనం పొందిన తర్వాత, ఒక్కసారి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, ఒక్కసారి మన ప్రభు సన్నిధిని మనము ఆయన నోటితో ఒప్పుకున్న తర్వాత మన జీవితంలో వెనక్కి వెళ్ళడం అనేది జరగకూడదు. అప్పుడే నీ జీవితంలో ఏం జరుగుతుందంటే నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ధన్యురాలు అవుతావు, నీ ఫలము అధికమగును అంటాడు దేవుడు. నీకు ఇవ్వాల్సిన ఫలము ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అవి నీకు పరలోకమందు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. వాటి కొరకే భూమి మీద నువ్వేం చేయాలంటే ధైర్యం విడవకుండా ఆ ఫలం కొరకు నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి. ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ఇలాగా నీవు ఉంటే నీవు నీలో ఫలవంతమైన జీవితం జరుగుతుంది. నువ్వు ఫలిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ ఫలము అధికమగును. అది ఆత్మ ఫలమా, లేక రక్షణ ఫలమా, లేక నూరంతల ఫలమా, లేక జీవ ఫలమా? ఇలాగా ఇంకా ఉన్నాయి, చాలా ఫలాలు ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో క్రైస్తవులు అనబడిన వాడికి ఆత్మీయమైన జీవితంలో రకరకాల యొక్క ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఫలాలు దేవుడిచ్చి వాడుకుంటాడు. సంఘంలో దేవుడిచ్చిన గొప్ప వరాలను దేవుడిచ్చి ఆయన రాజ్యంలోకి నడిపించడానికి భూమి మీద వాడుకుని ఆయన వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీకు తగిన ఫలమును ఆయన ఏం చేస్తాడంటే నీకు సిద్ధపరుస్తాడు, తీసుకొస్తాడు, నీ చేతిలో నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే చెడ్డ మాటలలో మంచి మాటలు చెప్పేవాళ్ళు కన్నా చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. క్రైస్తవ సంఘాల్లో ఎక్కువగా చెడ్డ మాటలు వేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళని చూసి నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. నీకు అనుగ్రహించిన ప్రార్థన, నీకు అనుగ్రహించినటువంటి పరిచర్య, నీకు అనుగ్రహించినటువంటి అనగా పాటలు, నీకు అనుగ్రహించిన ఏదైతే ఉందో పరిచర్య, అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన గొప్ప వరాలై ఉన్నాయని వాటి నుంచి వెనక్కి వెళ్ళకూడదని దేవుని సన్నిధిలో నీ యొక్క ఫలం అధికమగినట్లుగా భూమి మీద రెట్టింపు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అధికం అవ్వాలి. నేను శనివారం లేకపోతే మన శనివారం చెప్పాను కదండి, ఒకడికేమో 5 తలాంతులు, ఒకరికేమో 2 తలాంతులు, ఒకరికేమో 1 తలాంతు. 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు సంపాదించాడు, అధికం చేసుకున్నాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు 2 తలాంతులు పొందుకున్నాడు, సంపాదించాడు, అధికమైంది. కనుక ఒక్క ఫలం ఇచ్చినట్టు ఒకడున్నాడు, అతడు గొదులు కప్పెట్టాడు. అంటే తన ఫలాన్ని, తనకిచ్చిన ఆశీర్వాదాన్ని, తనకిచ్చిన వరాన్ని, తనకిచ్చిన దీవుని ఏం చేశాడంటే వాడుకోకుండా దేవుని సన్నిధిలో నిలబడకుండా అతడు దేవుని నిందించినట్లుగా మనం చదువుకున్నాం. దయచేసి దేవుని బిడ్డలారా మీరు గమనించండి. అలాంటి వారు కాకుండా
దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా ధైర్యముగా మీరు అనేక మంది ఎదుట మీరు నిలబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నువ్వు ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉంటే నీ ఫలము అధికమవుతుంది. రోజు రోజు కూడా నీ జీవితంలో మంచి ఘనత చూస్తావు. రోజు రోజు కూడా నేను చూసి అనేక మంది దేవుని సన్నిధిలోనికి రావడం జరుగుతుంది. నిన్ను చూసి అపొస్తలుల కార్యంలో రాశాడు కదండి వాక్యము. చదువుదాం 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం తెరవండి. 2వ అధ్యాయము ఒక్కసారి 43 నుంచి వస్తారు, చదువుతారా? అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘము ద్వారా జరిగిన అద్భుతమైన సూచక్రియలు అంటే దేవుడిచ్చినటువంటి ఫలాలను వాడుకోవడం జరిగింది. అనేక మంది ఏం చేశారంటే చేర్చబడినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 41 వచ్చిన చదవండి. చూడండి, చాలా మంది చేర్చబడ్డారట. నీ ఫలం అధికమైతే దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్య, నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేక మంది సంఘంలో చేర్చబడతారు. అనేక మంది చేర్చబడి రక్షణ పొందుతారు. నీ యొక్క ఫలం అధికం అవ్వాలి, అనేక మంది స్ప్రెడ్ అవ్వాలి. ఈమె ద్వారా మనం దేవుని దగ్గరికి వెళితే, ప్రభు దగ్గరికి వెళితే, ఇదిగో ప్రభు ఆశ్చర్యాలు చేస్తాడా, గొప్ప కార్యాలు చేస్తాడని నిన్ను బట్టి ఏం చేయాలంటే నీ ఫలము వలన అనేక మంది దేవుని యొక్క పాదాల దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట కూడా చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందరూ కూడా చూడండి. మనము దేవుడు అనుగ్రహించేదేంటి ఫలము కొరకు, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం కొరకు, దేవుడు అనుగ్రహించే ధన్యత కొరకు మనము ధైర్యముగా ఉండాలి. అప్పుడే దేవుని కృప మన మీదకి నిండుగా ఉంటుంది. చూద్దాం 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతారా? కొంచెం గట్టిగా చదవండమ్మా. అక్కడ కాదమ్మా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం క్షమించండి, 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా జాగ్రత్తగా వినండి. చూడండి, ప్రభు రాకడ వరకు సంఘం ఎలాగ ఉండాలంట? ఓపిక. ఈరోజు ఓపిక లేదండి సంఘంలో, ఎవరికి ఓపిక లేదండి. వెంటనే తుంచనాడటం, వెంటనే ఎదరవాళ్ళు అనేయటం, ఆలోచన లేదు, ఓపిక లేదు. ఈ రోజున ఓపిక కలిగి ఉండి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తమై ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుచును కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యవసాయకుని చూపిస్తున్నాడు. అతడు తొలకరి వర్షమును కడవడి వర్షమును కురిసిన తర్వాత ఏం పొందుతాడు? విలువైన ఫలాన్ని వ్యవసాయాన్ని చూస్తాడు. అలాగే మీరు కూడా రాకడి వరకు ఓపికగా ఉండండి, మీ ఫలం అధికం అవుతుంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. మీరును ఓపిక కలిగి ఉండుడి.
హృదయాలను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండున్నట్లు. ఆగండి. సనుగుడు వల్ల ఏమవుతుందంటండి? ఇక్కడ వాక్యం చెప్తుంటే పక్కన సనుగుడు, గొనుగుడు. దానివల్ల మాస్టర్ గారికి ఏం నష్టమా? పక్కన ఉన్న సహోదరులకి నష్టమా? కాదు. నీకు తీర్పు వస్తుంది. నీకు తీర్పులో ఉండకుండా ఉండాలి అంటే సనుగుడు మానేయి. ఇశ్రాయేలీలు సనుక్కున్నారు కదండి. నిర్గమాకాండము, సంఖ్యాకాండము సనుక్కున్నారు. చాలాసార్లు చదువుకున్నారు. సనుక్కున్నప్పుడల్లా వాళ్ళకి తీర్పు వచ్చి వేలాది మంది చచ్చిపోయేవారు. కనుక సహోదరులారా, మీరు తీర్పు పొందుకున్నట్లు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనక్కండి. ఇదిగో న్యాయాధిపతి వాకిటనే నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. రెండు చేతుల పైకి స్తోత్రం గట్టిగా చెప్పండి. న్యాయాధిపతి దగ్గరగానే ఉన్నాడు, సమీపంగానే ఉన్నాడు. ఆయన వచ్చేస్తున్నాడు. సహోదరులారా, ప్రభు నామమును బోధించిన, అదిగో ఇక్కడ అంటున్నాడు, ప్రభు నామమున బోధించిన సేవకులైన వారు, ప్రవక్తలైన వారు శ్రమ అనుభవమునకును ఓపికను మాదిరిగా మీరు పెట్టుకోండి. సంగమా, పాస్టర్ గారు చూడండి, ఎంతమంది పాస్టర్ గారిని అంటున్నారు, పాస్టర్ గారు ఎంతమంది అంటున్నారు. వాడు సహించట్లేదా? వాళ్ళు బోధిస్తున్న బోధకి ఎన్నో హింసలు వాళ్ళకి వస్తలేదా? ఎన్ని కష్టాలు రావట్లేదా? వాళ్ళకంటే గొప్పవాళ్ళమా? వాళ్ళు మంచివాళ్ళు, నీతిమంతులు, లేకపోతే అనగా మంచి ప్రవర్తన కలిగిన వాడు. అయినా కానీ వాళ్ళ మీదకి అనేక విషయాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు అంటూ ఇక్కడ మాట్లాడుతున్నారు. సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను బట్టి సేవకులైన వారు శ్రమను ఏం చేస్తున్నారు? శ్రమలు అనుభవం పెట్టుకునండి. సహించిన వారిని, అవును కదా, మరి సహించిన వారిని అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి కదా. ఏమండి, ఈ భార్య పట్ల మీరు చాలా నెమ్మదిగా ఉన్నారండి. చాలా ధన్యులండి మీరు. భార్య లేని వాళ్ళు, అమ్మ నువ్వు చాలా ధన్యురాలు అమ్మ, చాలా ఓపుగా నీ భర్త విషయంలో చాలా ఓపుగా ఉన్నావు అమ్మ, నువ్వు ధన్యురాలు అమ్మ అని మనం అనుకున్న విషయాలు మనకు తెలుసు కదండి. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు ధన్యులు కదా. అలాగే యోగును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సహనమును గురించి ఇంటిది, ఆయన ఎంత జాలి కనికరం గలవాడని మీకు తెలిసి ఉన్నది కదా. దేవుని స్తోత్రం కదండి. జాలి కనికరం యోగ విషయంలో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీ ఫలము అధికం అవ్వాలి అని అంటే ఇదిగో ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో చెప్పినట్లుగా చాలా ఓపిక కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ, ప్రభు నందు దేవుని బిడ్డలారా, మరొక మాట్లాడాలని చదువుకుందాం. తిమోతిలకు రాసిన పత్రిక, ఏమండి, మరొక మాట, నీవు ధైర్యము విడిచిపెట్టకుండుట వలన దేవునితో కూడా నీవు ఏలుబడి చేస్తావు. దేవునితో ఏం చేస్తావు? ఏలుబడి చేస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునితో ఉండాలనుకుంటున్నావా? దేవుడు రాజు గనుక ఆయన ఏలాలనుకుంటున్నాడు గనుక పరలోకంలో నువ్వు కూడా ఆయనతో ఏలాలనుకుంటున్నావా? నువ్వు కూడా రాణిగా నువ్వు కూడా సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నావా? ఓ సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ధైర్యం విడిచిపెట్టుకుంటుట వలన నీకు నీ జీవితంలో దేవునితో కూడా నీవు ఏలుబాటు చేసేవాడుగాను దానిగాను నీవు ఉంటావు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా వేలుదుము, ఆయనను మేము ఎరుగుమంటే ఆయన మనల్ని ఎరగను అంటాడటండి. దేవుని స్తోత్రం చెప్పండి. విన్నారా? మనం సహించిన వారమైతే
ఆయనతో కూడా మనం ఏలుబాటు చేస్తామంటాం. ఏలుబాటు అనేది దేవుడు మనకి ఇస్తాడటండి. దేవదూతల మీద పరలోకంలో అనేక విషయాల్లో ఏలుబాటు చేస్తామంట ఆయనతో పాటు. ఆయన్ని ఎరగమన్నట్లుగా ఉన్నామనుకోండి, ఆయన కూడా ఏం చేస్తాడంట, వీరెవరో నేను ఎరగను అని ఖచ్చితంగా ఆయన చెప్తాడట. కింద ఇంకా చెప్తాడు, చూడండి. అదండి, మనం నమ్మదగిన వారమైనట్లయితే ఆయన కూడా నమ్మదగిన వాడు అయి ఉంటాడు మన పట్ల. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విరోధంగా ఏం చేయడు, తన స్వభావం ప్రకారమే. నువ్వు ఎలాగున్నావో అలాగే చేస్తాడు. నువ్వు మంచిగా ఉంటే మంచిగా చేస్తాడు, చెడ్డగా ఉంటే చెడ్డగా చేస్తాడు, వదిలిపెట్టాడు ఆయన. కనుక దేవుని యొక్క సంఘంలో రేపన్న రోజు నువ్వు ఎత్తపడినప్పుడు, పరలోకంలోకి వెళ్ళినప్పుడు, ఆ సింహాసనంలో కూర్చున్నట్టు యేసుక్రీస్తు దగ్గర నువ్వు కూడా భార్యగా నువ్వు వెలుబడి చేయాలని ఉందా, రాణిగా ఉండాలని ఉందా? ఉంటే దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త మనకు తెలుసు కదా, 7వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. 24 ఆగండి 22 నుంచి చదవండి. 22 ఆ దినమందు అనేకులను చూసి, ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? మేము నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతాలు చేయలేదా? అనేక చెప్తారటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటారు చదవండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వాళ్ళ నా యొద్ద నుండి కొండని వారితో చెప్తాడండి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, చూసారా? నువ్వు నమ్మొచ్చు, బాప్తిసం తీసుకోవచ్చు, దేవుని కార్యక్రమాల్లో పాల్పొందొచ్చు. కానీ పరలోకంలో దేవునితో నువ్వు ఏలాలి అంటే, ఆయనతో పాటు నువ్వు కూర్చోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. భూమి మీద ఆయన వచ్చినప్పుడు, లేకపోతే నీ సేవ జరుగుతున్నప్పుడు, భూమి మీద అనేక మందికి ప్రకటిస్తున్నప్పుడు, లేక ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా మేము నీ నామమును ప్రశంపలేదా, కార్యాలు చేయలేదా అని చెప్తారట. అప్పుడు ఆయన అంటాడు, నేను ఎరగను అంటాడు. ఎందుకు ఎరగనంటాడని తెలుసంటే, నువ్వు చాలా విషయాల్లో ఎరగనని చెప్పావు, చాలా విషయాల్లో చెప్పావు. పేతురు గారు కూడా అన్నారు కదండి, యేసుప్రభు అన్నాడు కదా, ఏమని, 3 కోడి వీపుకుండానే 3 మార్లు బొగ్గుతా అన్నాడండి. అలాగే బొగ్గాడు. అలాగే మనం కూడా చాలాసార్లు ప్రభు ఎవరో తెలియనట్లుగా మనం ఉంటాం. తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు చక్కటి మాట, చూద్దాం. మనం ఎలాంటి వారిగా ఉన్నాము, ఎలాంటి వారిగా జీవిస్తున్నాము, మన భక్తి ఎంత ఉందో, మన భక్తిలో నిజాయితీ ఉందో, మన భక్తి సరైనది అవునో కాదో 2 తిమోతికి రాసిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయము 5వ వచనం. అదే అనమాట అండి. ఎలా ఉన్నాం మనం? పైకి భక్తి గల వారి కనబడుతున్నాం, దేవునితో వెళ్ళిపోతాం అన్నట్లుగా ఉన్నాం. అయితే ఎలా ఉన్నాం ఇప్పుడు? ఆయన శక్తి ఏంటో నువ్వు గ్రహించలేదు, ఆయన బలం ఏంటో నువ్వు గ్రహించలేదు, ఆయన యొక్క మరి కృప ఏంటో నువ్వు గ్రహించలేదు. పైకి భక్తి గల వారై ఉండి, దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండి, అట్టి వారికి ఎలా ఉంటాడైనా, నేనెవరినో నేను ఎరగను, ఖచ్చితంగా మాట్లాడతాడండి, ఖచ్చితంగా మాట్లాడతాడు.
నువ్వు అనుకుంటున్నావు దేవునితో వెళ్ళిపోతాను, దేవునితో నేను ఉంటాను. కానీ భూమి మీద ఏం చేసావు నువ్వు ధైర్యం ఇచ్చావు, ధైర్యంగా లేవు. దేవుని కొరకు నువ్వు అనగా ధైర్యం చేసి నువ్వు బతకలేదు. ఎవరైనా చిన్న మాట అనేటప్పటికీ దేవుని విడిచిపెట్టేస్తావు, చిన్న మాట అనేటప్పటికీ అలా వ్యతిరేకంగా దేవునికి ఉంటావు. మరి అలాంటప్పుడు దేవుడు రేపన్న రోజున నీ విషయంలో ఎందుకు నమ్మదగిన వాడిగా ఉంటాడు, ఎందుకు నమ్మదగినగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు నమ్మదగిన దానిగా లేవు, నమ్మదగిన వాడిగా లేవు కనుక దేవుడు నిన్ను చేయిపిడి చేస్తాడనే విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక నువ్వేం చేయాలి అంటే ధైర్యం విడవకోకుండా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యం కలిగి ఉండాలని మీకు దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక దేవుని వారా ఇంతవరకు మీరు ఎలాగున్నారు, కానీ ఇప్పుడెన్నో వచ్చేటి శ్రమలు, వచ్చేటి కష్టాలు మీ జీవితంలో కలిగినప్పుడు కూడా నీ ఫలం అధికమగినట్లుగా నువ్వు జీవించు. అలాగే దేవునితో నీ నుండి ఏలుబడి ఏలినట్లుగా నువ్వు అన్నిట్లో సహించుకో, దీవెనకరంగా ఉండు. దేవుడి ఈ మాటలు మన అందరి వినుకుల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.